ఫైనల్ గా మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారి డాకు మహారాజ్ టీజర్ అయితే వచ్చేసింది. ఇంకా ఆ టీజర్ ఎలా ఉందయ్యా అంటే బాగుంది. టీజర్ అయితే నిజంగానే బాగుంది, చాలా చాలా బాగుంది. కానీ బాలకృష్ణ గారి లుక్స్ అయితే అవి కూడా బాగున్నాయి. అసలు ఈ కథ ఏంటయ్యా అంటే రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజు కథ అంటే ఇది. అంటే టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటయ్యా అంటే ప్రజల్ని దోచుకునే వాళ్ళ దగ్గర దోచుకుని మళ్ళీ ప్రజలకే పంచిపెట్టే మన మహారాజు అనమాట మన బాలకృష్ణ గారు. అయితే నాకు బాలకృష్ణ గారు లుక్స్ చూడంగానే ఫస్ట్ స్ట్రైక్ అయిన సినిమా ఏంటయ్యా అంటే పరమవీర చక్ర. ఆ సినిమాలో బాలకృష్ణ గారి గెటప్ అయితే ఇలాగా ఉంటది, కానీ రిజల్ట్ అయితే ఈసారి అయితే అలాగ ఉండదు. అంటే అంతకు ముందు వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన టైటిల్ టీజర్ కావచ్చు, చాలా ప్రామిసింగ్ గానే ఉంది కంటెంట్ అయితే. అంటే బాలకృష్ణ గారి సినిమా అనగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటయ్యా అంటే మాస్ ఫైట్స్, మాస్ డైలాగ్సే. ఇవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది టీజర్ అయితే. ఇంకా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏం మాట్లాడాడయ్యా అంటే ఇప్పుడు చూసింది జస్ట్ శాంపులేనంట. ఇంకా ఈ సినిమాలో అదిరిపోయే 5 సీక్వెన్స్లు అయితే ఉన్నాయి అంట. ఒక్కొక్కడికి మామూలుగా ఉండదంట అవి చూస్తున్నప్పుడు. ఇంకా తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు అంటే తమనన్నకి ఏదో తెలియని ట్రాన్స్ అయితే వచ్చి ఒక రకంగా అయితే కొడతం అయితే మొదలు పెడతాడు. అలాగే ఈ టీజర్ కూడా ఎప్పటిలాగానే బాలకృష్ణ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాయా అంటే జనవరి 12 సంక్రాంతికి అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అంటే సంక్రాంతికి రాబోయే సినిమాలో ఇది సెకండ్ రిలీజ్ అనమాట. ఫస్ట్ రిలీజ్ ఏంటో అందరికి తెలుసుగా. నాకైతే ఇప్పుడు వచ్చిన ఈ టీజర్ అయితే పర్వాలేదు అనిపించింది. అంటే మరీ సూపర్ ఏం కాదు, కానీ ఎందుకయ్యా అంటే ఈ సినిమా మీద నాకైతే వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఇది చూసే ముందు మీరు అంతకు ముందు వచ్చిన ఒక గ్లిమ్స్ వచ్చింది కదా ఈ సినిమా నుండి, అదైతే చూడండి. అదైతే ఎక్సలెంట్ కట్ అది. అంటే ఇప్పుడు వచ్చింది జస్ట్ టైటిల్ టీజరే కాబట్టి దీన్ని అయితే మనం అయితే జడ్జ్ చేయలేం తొందరగా. మరి సినిమా అయితే ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చింది అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో ఈ టైటిల్ టీజర్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.